సంబరాలతో వస్తున్నాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ భోగి మంట దగ్గరికి వెళ్ళి అందరూ భోగి దండం పెట్టేసుకొని వచ్చేసారు. ఇప్పుడు వచ్చేసి మేము భోగి పళ్ళు పోయడం కోసం డెకరేషన్ చేసే హడావిడిలో ఉన్నాము. అండ్ నేనైతే వీడియో ప్రస్తుతానికి పట్టుకున్నాను. ఇంకా డెకరేషన్స్ అందరిలోకి దిగలేదు. మా సాహితి ఇంకా చెర్రీ ఇద్దరు చేస్తున్నారనమాట. ఇది రిఫరెన్స్ డెకరేషన్ థీమ్ ఎలా వస్తుందో దీంతో కైట్స్ అయితే చేస్తున్నాం. కలర్ పేపర్స్ తీసుకున్నాం. అదే స్క్వేర్ షేప్ రావాలి చూసుకో. వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టఫ్ బై రమ్య. ఈ రోజు ఈ వీడియోలో మేము భోగి సంబరాలతో వస్తున్నాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ భోగి మంట దగ్గరికి వెళ్ళి అందరూ భోగి దండం పెట్టేసుకొని వచ్చేసారు. ఇప్పుడు వచ్చేసి మేము భోగి పళ్ళు పోయడం కోసం డెకరేషన్ చేసే హడావిడిలో ఉన్నాము. అండ్ నేనైతే వీడియో ప్రస్తుతానికి పట్టుకున్నాను. ఇంకా డెకరేషన్స్ అందరిలోకి దిగలేదు. మా సాహితి ఇంకా చెర్రీ ఇద్దరు చేస్తున్నారన్నమాట. ఇది రిఫరెన్స్ డెకరేషన్ థీమ్ ఎలా వస్తుందో దీంతో కైట్స్ అయితే చేస్తున్నాం. కలర్ పేపర్స్ తీసుకొని. సో మొత్తానికి మేము డెకరేషన్ అయితే చేయబోతున్నాము. చూపించినట్టుగా కైట్స్ థీమ్తో అయితే డెకరేషన్ చేద్దాము అనుకున్నాం. ఎందుకంటే సంక్రాంతి అండ్ చిన్నపిల్లలు కూడా ఇలాంటి థీమ్ అయితే అంటే చిన్నపిల్లలకి సంబంధించిన ఈవెంట్కి ఇదైతే పర్ఫెక్ట్ థీమ్ అనిపించింది. అందుకని చెప్పి కైట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చార్ట్ పేపర్స్ అవి తెచ్చుకుని కట్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ మా టీంలో వచ్చేసి నేను, చెర్రీ, చైత్ర అందరం చేస్తున్నాము. అండ్ మిన్ను వచ్చేసి ఫస్ట్ ఇంకా ఏమేమి బాగున్నాయని చెప్పి సర్చ్ చేస్తున్నాడు అనమాట. సో ఇంతలోపు బ్యాక్ డ్రాప్ ఏమైనా పెడదాము అని చెప్పి ఒక ప్లెయిన్ క్లాత్ ఉంటే చూస్తున్నాము. ఇక్కడ పెడదాం అనుకున్నాము బ్యాక్ డ్రాప్. సో అక్కడ మాకు కర్టెన్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అయింది. అందుకని చెప్పి పార్టిషన్ ఉంటే అక్కడ కర్టెన్కి ఆల్రెడీ రాడ్ ఉంది. సో మా దగ్గర ఉన్న క్లాత్తో అవైలబుల్ క్లాత్తోనే మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేసేస్తున్నాము. పర్టికులర్గా ఇది ప్లాన్ అని పెట్టుకోలేదు అండ్ స్పెషల్గా ఇవి అని కొనుక్కోలేదు. ఇటువైపు మేము అందరం చేస్తుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా టీం వర్క్ చూడండి. సో చెర్రీ చేస్తుంటే చెర్రీకి ఆకలేస్తుందని చెప్పి వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా లలిత చెర్రీకి తినిపించేస్తుంది అనమాట. సో టీం వర్క్ అంటే ఇలా ఉండాలి కదా. ఎవరైతే హెల్ప్ చేయగలరో వాళ్ళు చేస్తుంటే చేయలేని వాళ్ళు చేస్తున్న వాళ్ళకి ఇలా హెల్ప్ చేస్తున్నారనమాట. సో లక్కీ టు బీ ఇన్ దిస్ ఫ్యామిలీ. నిజంగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరం ఏదైనా ఒక చిన్న సెలబ్రేషన్ అంటే నీది నాది అని సంబంధం లేకుండా అందరం చక్కగా కలిసి పనిచేసుకుంటూ ఉంటాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. డెకరేషన్ కోసం అని చెప్పి మేము ముందు రోజు పర్చేస్ చేసిన దాంట్లో బెలూన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ బెలూన్స్ నేను ఇలాగా అంటే కడుతున్నాను అనమాట. సో బెలూన్స్ డెకరేషన్ కోసం అని చెప్పి అందరం కలిసి బెలూన్స్ బ్లో చేసేసి సో ఇలాగా బెలూన్స్ అయితే కడదామని డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా మా దగ్గర ఉన్న ఐటమ్స్తో అనుకున్నాం కదా, ఫ్లవర్ ప్లాంట్స్ అయితే అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి పెట్టేద్దాం అనుకున్నాము. కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొంచెం పాడయ్యాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా బెలూన్స్ ఉన్నాయి కాబట్టి ఉన్న బెలూన్స్తో ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాము. పైన అంతా కూడా బెలూన్ డెకార్ వచ్చేలాగా చూసుకుంటున్నాం అనమాట. సో దాని తర్వాత ఇంకా ఏం చేయాలి, మన దగ్గర ఉన్న కైట్స్ అవి ప్రిపేర్ చేస్తున్నాం కదా. సో దాంతో కంప్లీట్గా డెకరేషన్ చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాము. సో పర్టికులర్గా ఇది అన్న ఐడియా అయితే లేదు. లెట్ ఇట్ గో అని అన్నట్టుగా అంతా చేస్తున్నాము. సో ఎలా అవుతుంది ఏంటి అనేది మాకు కూడా క్లియర్గా తెలియదు. సో మీరు కూడా మాతో పాటు చూస్తుండండి. అండ్ ఫైనల్లీ డెకార్ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్స్లో షేర్ చేయండి. మా దగ్గర ఉన్న వాటిల్లో కొన్ని ఇదిగోండి ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంటే అదే చెప్పాను కదా, బంతి పూలు ఉంటాయి కదా. సో అవైతే ఆ మాలలు అయితే పాడాయి అనమాట. సో ఈ వైట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే కర్టెన్ పెట్టేసాము. కర్టెన్ పెట్టేసి గ్రీన్ కలర్ క్లాత్ మా దగ్గర ఉన్న క్లాత్, దానికి పైన ఇలా బెలూన్స్ అయితే మొత్తం అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉన్న ఫ్లవర్స్తో ఇలా గార్లాండ్స్ ఉన్నాయన్నమాట, వైట్ గార్లాండ్స్. వాటితో ఇలా సింపుల్గా డెకోర్ చేసాము. అండ్ వచ్చేటప్పుడు అందరూ వచ్చేటప్పుడు
కిడ్స్కి సంబంధించిన పాటలు సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. చిన్నపిల్లల పాటలు ఏవేవి ఉంటాయి అవన్నీను. సో అవన్నీ ఒక ప్లేలిస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము. వచ్చేటప్పుడు ఈవెంట్ అవుతున్నప్పుడు అటువంటి పాటలు ప్లే చేస్తే ఇంకా ఆ వైబ్ ఇంకా బాగుంటుంది కదా. సో మిన్ను ఆ ప్లేలిస్ట్ అంతా సెర్చ్ చేసి పెడుతున్నాడు. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అయితే నేను రెడీ అయిపోయాను. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ టాప్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా రోజులు బ్యాక్ తీసుకున్నాను, కొత్తదే. సో అదైతే వేసేసుకొని రెడీ అయిపోయాను. అండ్ ఆదిత్య కార్తికేయ ఇద్దరు ఒకలాంటి డ్రెస్సెస్ అయితే వేసుకున్నారనమాట. సో వీళ్ళిద్దరికి నేనే తీసాను ఈ డ్రెస్సెస్. సో కార్తికేయకి అంటే ఎవ్రీ ఇయర్ పిల్లలందరికీ డ్రెస్సెస్ తీసేటప్పుడు ఈ ప్యాటర్న్ ఇద్దరికి ఒకలాంటివి వేసాం అనమాట. సో వాళ్ళిద్దరు ఆ డ్రెస్సెస్ వేసుకుని రెడీ అయిపోయారు. అండ్ పండుగ వచ్చేసి ఈ డ్రెస్ వేసుకున్నాడు. యాక్చువల్గా అయితే నేను వేరే డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టాను. మా మమ్మీ వచ్చేసి ఈ డ్రెస్ వేసింది అనమాట, ఇది బాగుంటుంది అని చెప్పేసి. సో వీళ్ళైతే ఇంకొక డ్రెస్ కూడా నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ కూడా వేద్దాం అనేది చూస్తున్నాము. అండ్ డెకరేషన్ అయితే మాత్రం ఇంకా లైట్స్ కూడా అరేంజ్ చేసి పెట్టాం కాబట్టి కొంచెం బాగుంది. అండ్ సాయికి అయితే కూర్చుంది బాబుని పట్టుకుని. ఎందుకంటే బాబుకి ఇప్పుడు జస్ట్ లైక్ అంటే 6-7 months కాబట్టి కూర్చోడానికి అంత కంఫర్ట్ ఉండదు అనమాట. సో అందుకని చెప్పి చైర్లో అయితే కూర్చుంటే ఇబ్బంది పడతారు అని చెప్పి సాయి ఒళ్ళో పెట్టి కూర్చుందనమాట. సో చెప్పినట్టుగానే మేము ప్లేలిస్ట్ కూడా స్టార్ట్ చేసేసాము. అక్కడ సాంగ్స్ కూడా చక్కగా ప్లే అవుతున్నాయి. అందరూ ఇంకా వచ్చి చక్కగా అక్షింతలు వేస్తూ అన్నీ చక్కగా దీవిస్తున్నారనమాట, బ్లెస్సింగ్స్ ఇస్తూ. వాటితో పాటుగా మనకి భోగి పళ్ళు కూడా వేస్తారు కదా, సో అవి కూడా అవుతున్నాయి అనమాట. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీధిలో అందరికీ పిలుస్తాం కదా, సో వాళ్ళు కూడా వస్తారు. ఫస్ట్ అయితే ఇంట్లో నుంచి అందరూ వేసేసారు. నెక్స్ట్ వాళ్ళు వచ్చి అందరూ బయట వాళ్ళు కూడా వేస్తారనమాట. భోగిపళ్ళు పోసేటప్పుడు ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదే అనమాట. వచ్చి అందరూ భోగిపళ్ళు పోస్తూ ఉంటే పిల్లలు వచ్చి చక్కగా కిందనున్న ఐటమ్స్ అన్నీ కూడా చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా డబ్బులు అన్నీ కూడా ఎడుతూ ఉంటారు కదా. అదైతే చాలా చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది చూడటానికి. అండ్ పిల్లలందరూ కూడా ఇంకా అటాక్ చేస్తున్నారనమాట. ఫస్ట్ ఒక 3 పేరెంటాళ్ళు వేసినంత వరకు కొంచెం ఓపిక పట్టారు. తర్వాత ఇంకా పర్వాలేదు, మీకు నచ్చినట్టు చేసుకోండి అంటే ఇంకా అటాక్ చేశారనమాట. అండ్ ఫైనల్లీ మా తమ్ముడు కూడా వచ్చి వేస్తున్నాడు అనమాట. అందరూ వేశారు, ఆడవాళ్ళు అందరూ వచ్చి వేశారు. ఇంకా అయిపోయిన తర్వాత సో వాళ్ళ డాడీ కూడా వచ్చి వేస్తే మంచిది అని చెప్తే మా తమ్ముడు కూడా దిష్టి తీసి అవన్నీ వేస్తున్నాడు అనమాట. సో కొంతమంది ఏమనుకుంటారంటే దిష్టి తీసినవి ఇవి పిల్లలు తీసుకోకూడదు ఇలా అలా అని, అలా ఏం ఉండదు. ఇదంతా కూడా పిల్లలు ఎంజాయ్ చేసే పార్ట్ కాబట్టి చాలా బాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఈ డ్రెస్తో అంతా కొన్ని ఫొటోస్, వీడియో అండ్ ఈవెంట్ అంతా ఈ డ్రెస్తో అయిపోయింది కదా. సో నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. అండ్ పిల్లలు కూడా వచ్చి చక్కగా పిడికిలతో తీసి చక్కగా వేస్తున్నారనమాట. వేసి మొత్తానికి అక్కడంతా కూడా మంచి వైబ్ అయితే రన్ అయింది. నేనైతే మీకు ఒరిజినల్ వాయిస్, రా వాయిస్తో పెడదామని అయితే అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. మిన్ను చూడండి ఎంత క్యూట్గా దిష్టి తీస్తున్నాడు. సో చక్కగా పెద్దవాళ్ళలాగే డెకరేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా చెర్రీ, మిన్ను ఇద్దరు చక్కగా హెల్ప్ చేశారు నాకు. సో నేను, సాహితి మా ఇద్దరికి వీళ్ళిద్దరూ మంచిగా హెల్ప్ చేశారనమాట. చైత్ర కూడా ఎన్ని బెలూన్స్ ఊదిందంటే, సో వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేయగలరో అన్నీ చక్కగా చేస్తున్నారు. అండ్ మా లక్కీ వచ్చి పక్కన నించున్నాడు, మాకైతే ఏం పెద్ద హెల్ప్ చేయలేదు. వాడికి మాకు కంపెనీ ఇచ్చాడనమాట అంతే. అండ్ మొత్తానికి తర్వాత పిల్లలందరూ కూడా వచ్చి ఇవన్నీ వేయటం ఇదంతా చాలా బాగా అనిపించింది. అండ్ నేను చెప్పినట్టుగా ఇందాక అన్నట్టుగా రా వాయిస్ అయితే పెడదాం, రా వీడియోలు అనుకున్నాను. కానీ మీకు గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది అనమాట. అటు నుంచి ఒకరు అలా మాట్లాడుతూనే ఉంటారు, ఇంతమంది కదా. సో అలా మాట్లాడుతూనే ఉంటారు. సో మీకు అంత క్లియర్గా ఉండదు, చూడటానికి కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదని చెప్పి నేనైతే ఇంకా నార్మల్గా వాయిస్ ఓవర్ ఇచ్చేసి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ బాబు కూడా ఫస్ట్ కొంతసేపు అంతా కూడా ఇంకా ఏమీ నవ్వకుండా అలా ఉన్నాడు.
తర్వాత మాత్రం కొంచెం అలా యాక్టివ్ అయ్యాడు అనమాట. అప్పుడే పాపం పడుకుని లేచాడు. ఇంత లోపల వెనక నుంచి ఆ లైట్ సెట్స్ అంతా కూడా ఊడిపోతున్నాయి. మా చెర్రీ అన్నీ అవి కూడా హ్యాండిల్ చేస్తూ, సో ఈ సాంగ్స్ అన్నింటితో మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఇది ఎందుకు వీడియో షేర్ చేయడం అంటే ఫుల్ వీడియో లాగా లైక్ లైఫ్ లాంగ్ ఒక మెమరీ ఉండిపోతుంది అనమాట. సో ఫస్ట్ భోగిపళ్ళు బాబుది ఇలా జరిగింది అనేది ఒక మంచి మెమరీ లాగా ఉండిపోతుంది అని చెప్పి ఒక వీడియో లాగా ఆ రోజు నేను అసలు మీకు కెమెరాలో ఎక్కడ కనిపించను, ఎందుకంటే నేను వీడియో షూట్ చేసే పని అంతా కూడా నేనే పెట్టుకున్నాను. ట్రైపాడ్ కూడా సెట్ చేసి పెట్టచ్చు, కానీ మనకి మూమెంట్ ఎటు ఉంటే అటువైపు ఒక కెమెరామ్యాన్ ఉంటేనే అంతా కూడా క్లియర్ కట్గా షూట్ చేయొచ్చు అనమాట. మనం ట్రైపాడ్ పెట్టేస్తే అక్కడే ఒక్క సింగిల్ స్పాట్లో మనం షూట్ చేయగలము, మిగతావన్నీ కూడా అవ్వదు. సో అందుకని చెప్పి నేనైతే కెమెరా పట్టుకున్నాను. సో ఇంకెవరు వీడియో తీసినా కూడా నాకు ఎందుకో కొంచెం ఏదో చిన్న డిస్టర్బెన్స్, ఏదో కొంచెం నాకు నచ్చదు అనమాట. అంటే కొంచెం బాగా షూట్ అవ్వక ఇలా అనిపిస్తుంది అనమాట. సో నా ఫ్రేమింగ్ అంతా నాకే ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ మేము రిటర్న్ గిఫ్ట్స్లో ఇస్తున్నవి ఇవన్నమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ అక్కడ వీధిలో వాళ్ళకి, మా అందరికీ కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అవి తీసుకున్నాము. సో అవైతే రిటర్న్ గిఫ్ట్స్లో ఇస్తున్నాము. అండ్ మొత్తానికి భోగిపళ్ళ సందడి. ఆదిత్య చూడండి చాక్లెట్స్, చిల్లర డబ్బులు అన్నీ తెచ్చుకొని నేను అది ఇది తీసుకున్నాను, ఇంత తీసుకున్నానని చాలా హ్యాపీగా చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను అనమాట, ఇట్స్ మై టర్న్. ఇంకా నేను కూడా పలదానం తీసుకోవాలి కదా, సో అందుకని చెప్పి సాహితీ నాకైతే ఇస్తుంది. ఆ టైంలో ఇంకా మిన్ను ఎవరో వీడియో అయితే షూట్ చేస్తున్నారనమాట. సో మొత్తానికి నా డ్రెస్ కూడా చూడండి, ఇక్కడ నా డ్రెస్ అయితే చూపించాను. ఇంకా మా అందరికీ, బయట వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మా అందరికీ కూడా ఇంక ఇలా అయితే ఇస్తున్నాం అనమాట. సో పలదానం అది కూడా ఇచ్చేస్తున్నాము. సో అందరము తీసుకొని మొత్తానికి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. చాలా చాలా హ్యాపీగా, సింపుల్గా, చాలా ఉన్న దాంట్లో చాలా గ్రాండ్గా అయ్యింది అనిపించింది. సో మీకు చూడడానికి సింపుల్గా అనిపించిన మేము ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్, తాంబూలం అంతా కూడా కొంచెం గ్రాండ్గా అనిపించింది అనమాట. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తానికి భోగి పళ్ళు ఇలాగా జరిగింది. అండ్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక మీ ఇంట్లో భోగి పళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎవరైనా చేశారా లేదా, ఇవన్నీ నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో ఫొటోస్, ఇంకా ఫోటో సెషన్లోకి దిగాము. సో బాబుని పట్టుకుని ఫొటోస్ అవి తీసుకునేలాగా, కానీ యాక్చువల్గా ఫొటోస్కి పాపం అంతా సపోర్ట్ చేయలేదన్నమాట. అండ్ లాస్ట్లో కొంతమంది వీధిలో వాళ్ళకి చెప్పిన వాళ్ళలో కొంచెం లేట్గా వచ్చారనమాట. సో ఫైనల్లీ హ్యాపీగా అనిపించింది. ఎవరు మిస్ అవ్వకుండా చెప్పిన వాళ్ళు వచ్చారు. కొంతమంది కుదరదని ఫస్టే చెప్పారు, వాళ్ళు రాలేదు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో బాబుని కూడా ఇప్పటి వరకు అందరూ క్లియర్గా చూసింది అయితే లేదు, ఎందుకంటే బారసాల టైంకి ఇక్కడ జరగలేదు కదా బారసాల, సాహితీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కాబట్టి. సో ఎవరికి తెలియదు అనమాట. బాబుని ఇంతవరకు సరిగ్గా ఇంట్రడ్యూస్ చేసింది లేదు. సీమంతం అయిన తర్వాత మళ్ళీ వీధిలో వాళ్ళందరూ వచ్చింది ఈ ఈవెంట్కేనమాట. సో అందుకని చెప్పి ఇంకా అందరికీ బాబుని చూపించడం ఇదే ఫర్ ది ఫస్ట్ టైం అనమాట. సో మొత్తానికి ఈ ఈవెంట్ అంతా కూడా ఇలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇది ఒకటి నేను ఓపెన్ చేసి ఉంచాను మీకు చూపిద్దామని చెప్పి, ఇందాక చూపించాను కదా అది. సో ఫైనల్లీ అంతా చాలా సందడిగా సరదాగా జరిగింది. ఎలా ఉన్నా సరే, ఎలా చేయాలనుకున్నా సరే, మా ఫ్యామిలీ వల్ల మాకంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్తో చాలా సరదాగా అవుతుంది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇది ఇవాళ వీడియో అయితే. భోగిపళ్ళు అయిన తర్వాత ఇంకా అందరం కూడా ఆటల్లోకి దిగిపోయాము అనమాట. కాసేపు దంషరాజ్ ఆడాము, ఇంకాసేపు హౌసీ ఆడాము, అలా బిజీ అయిపోయాము. అవన్నీ నేను వీడియో షూట్ చేయలేకపోయాను. సో మొత్తానికి ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.